ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకేం కాదని నాకు తెలుసు బంటి. నిన్ను కాపాడింది నేను కాదు, ఇదిగో ఈ రాజే నిన్ను కాపాడింది. నువ్వు స్పృహలోకి రాకముందే నేను వెళ్ళిపోతున్నాను బంటి. ఐమ్ సారీ. మళ్ళీ కలుస్తాను. ఇక మీరు బయలుదేరండి. సరే రాజు, బాయ్. రూపా, పద వెళ్దాం. రెండు 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 నాన్న 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 బంటి, బంటి, నాన్న నేను ఎక్కడున్నాను? బంటి, నీకేం కాలేదు బంటి, నీకేం కాదు. నువ్వు కంగారు పడకు బంటి. నాన్న నా ఫ్రెండ్ ఎక్కడ నాన్న? నీ ఫ్రెండ్ ఇప్పటి వరకు ఉండి ఇప్పుడే ఇంటికి వెళ్ళారు. థ్యాంక్స్ కూడా చెప్పలేదే. చెప్పాను బంటి. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది డాక్టర్. నేను ఇంటికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, కానీ ఎగరడం, దూకడం ఇలాంటి ఆటలు ఆడకూడదు. అలాగే డాక్టర్. మీరు బాబుని ఇంటికి తీసుకెళ్ళొచ్చు, కానీ జాగ్రత్తగా మెడిసిన్స్ వాడండి. అలాగే డాక్టర్. ఇదిగోండి సార్. బంటి, అసలు యాక్సిడెంట్ ఎలా అయింది బంటి? యాక్సిడెంట్ కాదు నాన్న, ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు. వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కాలో నుంచి దూకేస్తాను. సమయానికి ఫ్రెండ్ రావడం వల్ల నేను బతికిపోయాను, లేదంటే నన్ను ఏం చేసేవారు? బంటి, నీకేం కాదు బంటి. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసైనా నేను కాపాడుకుంటాను. నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసుకుంటాను, వాళ్ళంతా చూస్తాను. నాకు తెలుసు నాన్న, కానీ వాళ్ళని ఏమైనా చేసే ప్రయత్నంలో నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నా కొడుకు జోలికొచ్చారంటే నా జోలికొచ్చినట్టే. వాళ్ళెవరో తెలిస్తే మాత్రం పట్టంగా నరికేస్తాను బంటి. ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఏం లేదు బంటి, పద వెళ్దాం. బంటి, అక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను.
బిల్ ఎంతండి? ఒకసారి ఫైల్ ఇవ్వండి సార్, చెక్ చేసి చెప్తాను. శాలరీ వచ్చింది, మన సమస్యలు కొంతైనా తీరుతాయి, నీకు నచ్చినవన్నీ కొనివచ్చు అనుకున్నాను. కానీ నీకోసం ఖర్చు పెట్టాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. పోనీలే, సమయానికి నీకే ఉపయోగపడుతున్నాయి. సార్, ఈ పేషెంట్ పేరు మీద ఆల్రెడీ బిల్ పే చేశారు సార్. పే చేశారా? అవును సార్, ఎవరు? ఈ బాబుని జాయిన్ చేసిన మేడమే పే చేశారు సార్. బిల్ ఎంత అయింది సిస్టర్? ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే చెప్తాను. క్యాషా కార్డా మేడం? స్కానర్తో పే చేస్తా. సార్, థ్యాంక్ యూ. బంటి పద. ఆగు నాన్న. ఏమైంది బంటి? థ్యాంక్స్ ఫర్ మీ. నాకు మంచి ఫ్రెండ్ని ఇచ్చావు. ఫ్రెండ్ అంటే మామూలు ఫ్రెండ్ కాదు, నాకు ప్రాణాలు పోసే అంత గొప్ప ఫ్రెండ్. నాకు జన్మనిచ్చిన అమ్మ ఎవరో తెలియదు, కానీ పునర్జన్మ ఇచ్చింది మాత్రం ఈ ఫ్రెండే స్వామి. వన్స్ అగైన్ థ్యాంక్స్. వీడికి తల్లైనప్పుడు వీడి ప్రాణాలు తీయాలనుకుంది. వీడి తల్లి తనే అని తెలియనప్పుడు ప్రాణం పోసింది. ప్రాణం తీయాలి అనుకున్నప్పుడు రాక్షసిలా అనిపించిన, ప్రాణాన్ని కాపాడినప్పుడు మాత్రం దేవతలాగే అనిపిస్తోంది. కానీ బంటి ప్రాణం తీయాలనుకున్న అమ్మే ఇప్పుడు ప్రాణం పోసిందన్న విషయం మాత్రం బంటికి తెలియనివ్వక స్వామి. నువ్వు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పు నాన్న. థ్యాంక్ యూ స్వామి. పద వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.